ఈ సాయంకాల కూడిక మనం ప్రారంభించుకుందాం. వచ్చిన వారు ఇంకా రావాల్సిన వారు త్వరలో వచ్చినట్లుగాను, కూడిక దేవుని మహిమార్థమై జరుగునట్లుగాను, అనేకులకు ఇది ఆశీర్వాదకరంగాను రక్షణార్థంగా ఉన్నట్లుగా ఈ సమయంలో మనం దేవుని వైపు చూసి ప్రార్థించుకుందాం. మా ప్రేమ నమ్మకము గల మా ప్రియ పరలోకమందున మా తండ్రి, మహాపరిశుద్ధుడ, జీవముల దేవ, జీవాధిపతి, నిన్న నేడు వారిని దేవ, మార్పు చెందేవ, స్తోత్రనైనా మీ కుమారుడునైనా మా రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన నామంలో నీ పాల్సినలు చేరి నానా మేము స్తుతించుటకు గణపరచుటకు మీరు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి నాన్న మీకు వందన స్తోత్రాలు. దయగల తండ్రి, మాకు ఈ సమయాన్ని అమూల్యమైన సమయంగా మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. దయగల తండ్రి, నాన్న దీన్ని మేము వినియోగించుకొని దాన్ని నిన్ను గణపరిచి నాన్న మేము తండ్రి ఆత్మీయ జీవితంలో బలపడి నాన్న నీ రాజ్యానికి తండ్రి ఈ భూలోకంలో నాన్న మేము కట్టేవారంగా ఉంటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి, బలహీనము నాన్న మీరే బలపరచండి. దయగల తండ్రి, నాన్న సోలిపోవారము మమ్మల్ని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. కనికరించండి. దయగల తండ్రి, నాన్న మేము చేస్తున్న ప్రతి ఒక్క పనిలో తండ్రి నాన్న మీరు మాతో ఉంటున్నందుకు స్తోత్రం చేసుకుంటున్నాం. కనికరించండి. దయగల తండ్రి, మరి సమయంలో తండ్రి నాన్న రావాల్సిన బిడ్డలను నడిపించండి. దయగల తండ్రి, నాన్న తండ్రి తరువులో తండ్రి వచ్చి కలుసుకొని నేను స్తుతించి భాగ్యాన్ని నా ప్రతి ఒక్కరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి, నేను చుట్టుప్రక్కల ఉంటున్న వారందరి నిమిత్తమై ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి, నేను ఏ ఒక్కరు కూడా నశించిపోవుట నేను మీకు ఇష్టం లేదు. నేను నశించిన దానిని నేను వెతికి రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చిన వాక్యం నమ్మదగింది కాబట్టి నేను వారి తండ్రి అంగీకరించుటకు నానా తగిన తండ్రి నేను స్వీకరించుటకు నానా వారి యొక్క హృదయపు తలుపులతో నానా మీరే తిరగబడినట్లుగా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. కనికరించండి. తగిన ఎక్కడెక్కడ నీ మాట వినపడుచున్నదో నానా నీ మాటను తండ్రి నానా వారి తరి విని నానా తండ్రి నానా నీ సొంత రక్షకునిగా స్వీకరించుటకు నన్ను మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి, నానా మా అవసరతలు మా భారాలు మా ఎన్ని తరిగి ఎరిగిన దేవుడు దయగల తండ్రి నన్ను మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. నేను మత్తయి 6 తండ్రి 6వ అధ్యాయంలో సురక్షిత రీతిగా నేను నీ రాజ్యాన్ని నీ నీతిని నన్ను మేము మొట్టమొదటిగా వెదికవరంగా ఉంటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి, నేను అటు పిమ్మట అవన్నీ నేను ఏది అవసరమో దయగల తండ్రి అవన్నీ మీకు అనుగ్రహింపబడినని నేను నీ వాక్యం సెలవుస్తుంది కనుక తండ్రి దగిలిన నీకు తగినట్లుగా ఈ భూలోకంలో మేము నడుచుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. దగిలి తండ్రి, నేను ఈ లోక సాతానుడు ఎవరిని మృంగుదమని గర్జించు సింహం రీతిగా నన్ను తిరుగులాడుచుండగా నన్ను వాడి వలలో చిక్కుకొనకుండా నన్ను వాడిని తండ్రి ఎదిరించుటకు వాడిని జయించుటకు నన్ను మేము తండ్రి నీ వాక్యం అనబడిన నన్ను ఖడ్గాన్ని ధరించిన వారమై దగిలిన మీరే సహాయం చేయమని నన్ను కనికరించమని కృదయ చేయమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. దయగల తండ్రి, తన సమయంలో నవీన్ ప్రవీణ వారి నిమిత్తం ప్రార్థిస్తున్నాం. నన్ను వారికి ప్రేమించిన బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి, నన్ను నవీన్ చేస్తున్న పని ఆశ్రయ దీవించండి. దయగల తండ్రి, రాకపోకలంటి బిడ్డతో ఉండండి. దయగల తండ్రి, నన్ను ఆదివారం తండ్రి నన్ను కుడిలో కలుసుకుంటకు తనకు నన్ను లీవ్ దయచేయమని సహాయం చేయమని వారితో మీరే మాట్లాడమని నన్ను కనికరించమని ప్రార్థిస్తున్నాం. మరి నీకు అసాధ్యమైంది ఏది లేదు తండ్రి, సమస్తమును సాధ్యపరిచి దేవుడు కనుక్కున్నానా నన్ను మీరు తండ్రి సహాయం చేయండి, కనికరించండి.
ఏమంటున్నానా నా సగున్నానా ఇంకా తండ్రి మత్తయ్య కుటుంబం, ఏమన్నా తండ్రి సగున్నానా చంద్ర కుటుంబం, ఈ విధంగా తండ్రి సగు సంపత్ నన్ను ఈ విధంగా తండ్రి నన్ను మా మధ్యకు నన్ను వచ్చి నన్ను కలుసుకొని నన్ను రాలేక ఉంటున్న వారందరి నిమిత్తమై ప్రార్థిస్తున్నాం. నా సహోదరు నన్ను గీత కుటుంబం నిమిత్తమై ప్రార్థిస్తున్నాం. ఈ విధంగా తండ్రి ప్రతి ఒక్క బిడ్డల నిమిత్తమై ప్రార్థిస్తున్నాం. దేవా నన్ను మీరే సహాయం చేయండి, కనికరించండి. నన్ను అందరి తండ్రి నన్ను కలుసుకుంటకు నన్ను వారికి తండ్రి సమయాన్ని, ఆసక్తిని నన్ను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి కనికరించండి. నన్ను యెషయాలో సెలవిచ్చిన రీతిగా యెహోవా దొరుకు కాలము యెహోవా సమీపంగా ఉన్నప్పుడు తండ్రి దయగల తండ్రి నన్ను మేము తండ్రి వెదికే వారంగా దయగల తండ్రి నిన్ను తండ్రి నిన్ను అత్తుకొని జీవించే వారంగా తండ్రి నిన్ను స్తుతించే వారంగా ఉంటకు తండ్రి నీ పట్ల ఆసక్తి కలుగా ఉంటకు మీరే దయచేయమని ప్రార్థిస్తున్నాం. కనికరించండి. అదేవిధంగా తండ్రి దావీదుకు కలిగిన మనస్సును తండ్రి మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి దావీదు తండ్రి ఎప్పుడు మందిరానికి పోదునని చెప్పినప్పుడు ఆయన తండ్రి ఎంతో సంతోషముతో ఆసక్తితో దయగల తండ్రి నేను మందిరాన్ని తండ్రి ప్రేమించిన వాడుగా నీ లేఖన భాగంలో మేము చూస్తున్నాం. కనుక తండ్రి ఆ విధంగా తండ్రి మేము కలిగి జీవించటకు మా జీవితంలో అలాగ తండ్రి ఉంటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. కనికరించండి. సమయం అంతటిని మీ చేతికి అప్పగించుకుంటున్నాం. దయగల తండ్రి ప్రతి ఒక్కటి నీ స్వాధీనంలో జరుగుటకు కృపదయ చేయమని ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి ఏది కూడా తండ్రి మాది నేను తండ్రి కనిపించకుండా నిన్ను మహింపరచుటకు నిన్ను నీ నామం కీర్తి కలుగుటకు దయగల తండ్రి మేము తండ్రి ప్రతి ఒక్క పనిని తండ్రి చేయుటకు నీ కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి అదే ఇక్కడ ఎదురింట్లో ఉంటున్న సహోదరి మేరీ కుటుంబం ఎంతమై ప్రార్థిస్తున్నాం. వారిని రక్షించుకోండి. దయగల తండ్రి తండ్రి ఎవరైతే తండ్రి నామకార్థమైన జీవితంలో ఉంటున్నారో వారందరూ తండ్రి పరిపూర్ణంగా తండ్రి యేసుక్రీస్తు ప్రభువు వారు రక్షకుడు, ఆయన నా కొరకు శిలువలో మరణించి తిరిగి లేచిన దేవుడు, ఆయన నా కొరకు తిరిగి రాననే దేవుడు వారిని విశ్వసించి నమ్ముటకు నీ కృపను అనుగ్రహించి వారికి దయచేయమని సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో మీ చేతికి అప్పగించుకుంటున్నాం. వచ్చిన వారిని బట్టి మీకు స్తోత్రం అర్పించుకుంటూ మహిమ ఘనత ప్రభావం మీకు అర్పించుకుంటూ మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున అడిగి వినయముతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 199. పాట సంఖ్య 199. పాత పాటల పుస్తకం 197. మహిమ ఘనత స్తుతి ప్రభావములు నీకే కలుగును గాక.
స్తుతి ప్రభావము నీకే కలుగును గాక, నీకే కలుగును గాక మా దేవా, నీకే కలుగును గాక. మహిమ ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగును గాక, నీకే కలుగును గాక మా దేవా, నీకే కలుగును గాక. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నిదానములే జ్ఞాన స్వరూపి. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నిదానములే జ్ఞాన స్వరూపి. జగమును సృష్టించు నివసించు వాడవు, జగమును సృష్టించి నిర్వహించు వాడవు. నీ జ్ఞానమును వివరింపతరమా, నీ జ్ఞానమును వివరింపతరమా. నీ జ్ఞానముతో మమ్ము నింపు మా దేవా, నీ జ్ఞానముతో నింపుము మమ్ము. మహిమ ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగును గాక, నీకే కలుగును గాక మా దేవా, నీకే కలుగును గాక. వెండి బంగారు అష్టైశ్వర్యములు నీ దానములే శ్రీమంతుడా. వెండి బంగారు అష్టైశ్వర్యములు నీ దానములే శ్రీమంతుడా. శ్రేష్ఠ ఈవులనిచ్చు జ్యోతిర్మయుడవు, శ్రేష్ఠ ఈవులనిచ్చు జ్యోతిర్మయుడవు. నీ దానములు వివరింపతరమా, నీ మహిమైశ్వర్యం వివరింపతరమా. నీ మహిమైశ్వర్యం నిమ్ము మా దేవా, నీ మహిమైశ్వర్యమిమ్ము. మహిమ ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగును గాక, నీకే కలుగును గాక మా దేవా, నీకే కలుగును గాక. అధిక బలము సంపూర్ణ శక్తి నిదానములో శుద్ధ శుద్ధుడా. అధిక బలము సంపూర్ణ శక్తి నిదానములే యుద్ధ శూరుడా. నీక సత్యమైనది లేదే యెహోవా, నీక సత్యమైనది లేదే యెహోవా. నీ సర్వశక్తిని వివరింపతరమా, నీ సర్వశక్తిని వివరింపతరమా. నీ సర్వశక్తితో నింపు మా దేవా, నీ సర్వశక్తితో నింపు. మహిమ ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగును గాక, నీకే కలుగును గాక మా దేవా, నీకే కలుగును గాక. శాశ్వతమైనది నీ మధుర ప్రేమ, జ్ఞానమునకు మించు ప్రేమ స్వరూపి. శాశ్వతమైనది నీ మధుర ప్రేమ, జ్ఞానమునకు మించు ప్రేమ స్వరూపి. కొలువగలేము నీ ఘన ప్రేమను, కొలువగలేము నీ ఘన ప్రేమను. సాటిలేని నీ
ప్రేమను వివరింపతరమా, సాటి లేని నీ ప్రేమను వివరింపతరమా. నీ ప్రేమతో నింపు మమ్ము మా దేవా, నీ ప్రేమతో నింపు మమ్ము. మహిమ ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగును గాక, నీకే కలుగును గాక మా దేవా, నీకే కలుగును గాక. ఆర్పగలేము నీ ప్రేమ అగ్నిని, అగధ సముద్రముయుడా. ఆర్పగలేము నీ ప్రేమ అగ్నిని, అగధ సముద్రము జ్వాలమయుడా. మరణమంత బలమైన నీ ప్రేమ దాటిని, మరణమంత బలమైన నీ ప్రేమ దాటిని, ఆగాపే ప్రేమను వివరింపతరమా, ఆగాపే ప్రేమను వివరింపతరమా. ఆగాపే ప్రేమతో నింపు మా దేవా, ఆగాపే ప్రేమతో నింపు. మహిమ ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగును గాక, నీకే కలుగును గాక మా దేవా, నీకే కలుగును గాక. మహిమ ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగును గాక, నీకే కలుగును గాక మా దేవా, నీకే కలుగును గాక. హలో, ప్రైజ్ లార్డ్. పాట సంఖ్య 547. పాట సంఖ్య 547. పాత పాటల పుస్తకం అయితే 541. 541 పాత పాటల పుస్తకం. తన రాజ్యమునకు మహిమకు పిలిచిన మన ప్రభువుకు తగినట్లు నడిచేదము. రాజ్యమునకు మహిమకు పిలచిన, తన రాజ్యమునకు మహిమకు పిలచిన మన ప్రభువుకు తగినట్లు నడచెదము. తన రాజ్యములో మనము చేరెదము. మన ప్రభువుకు తగినట్లు నడచెదము. తన
కంబినను యేసుని వెలుగులో నడిచెదము. కారు చీకటి కంబినను యేసుని వెలుగులో నడిచెదము. మంచి కాపరి మనతో నుండగా మనతో ముందుకే సాగిదము. మంచి కాపరి మనతో నుండగా మనతో ముందుకే సాగిదము. మన ప్రభువుకు తగినట్లు నడిచెదము. తన రాజ్యములో మనము చేరెదము. మన ప్రభువుకు తగినట్లు నడిచెదము. తన రాజ్యములో మనము చేరెదము. ఇరుకు మార్గపు ఈ బంధులలో సిలువను మోయుచు వెళ్ళెదము. ఇరుకు మార్గపు ఈ బంధులలో సిలువను మోయుచు వెళ్ళెదము. యేసే మనకు భారము మోయుచు మనకు మార్గము చూపును. యేసే మనకు భారము మోయుచు మనకు మార్గము చూపును. మన ప్రభువు తగినట్లు నడిచెదము. తన రాజ్యములో మనము చేరెదము. మన ప్రభువుకు తగినట్లు నడిచెదము. తన రాజ్యములో మనము చేరెదము. ఉప్పొంగుచున్న ఉపద్రవములలో ఉన్నవాడనని ప్రభువనెను. ఉప్పొంగుచున్న ఉపద్రవములలో ఉన్నవాడనని ప్రభువనెను. అంతము వరకు చింత నిలచి తాని మనతో నడచును. అంతము వరకు చింత నిలచి తాని మనతో నడచును. మన ప్రభువుకు తగినట్లు నడిచెదము. తన రాజ్యములో మనము చేరెదము. మన ప్రభువుకు తగినట్లు నడిచెదము. తన రాజ్యములో మనము చేరెదము. దారి తొలగక గురియొద్దకే యేసుని చూచి నడిచెదము. దారి తొలగక గురియొద్దకే యేసుని చూచి నడిచెదము. ఇహమున శుద్ధులై నడచువారే పరమున ప్రభువుతో సంచరించెదరు. ఇహమున శుద్ధులై నడచువారే పరమున ప్రభువుతో సంచరించెదరు. మన ప్రభువుకు తగినట్లు నడిచెదము. తన రాజ్యములో మనము చేరెదము. మన ప్రభువుకు తగినట్లు నడిచెదము. తన రాజ్యములో మనము చేరెదము. విశ్వాసమును విడువక మంచి పోరాటం పోరాడి. విశ్వాసమును విడువక మంచి పోరాటం పోరాడి. ప్రభువుతో నడచి పరుగు
నడచి నీతి కిరీటము పొందెదము. ప్రభువుతో నడచి పరుగు ముగించి నీతి కిరీటము పొందెదము. మన ప్రభువుకు తగినట్లు నడచెదము. మన రాజ్యములో మనము చేరెదము. మన ప్రభువుకు తగినట్లు నడచెదము. మన రాజ్యములో మనము చేరెదము. తన రాజ్యమునకు మహిమకు పిలచిన, తన రాజ్యమునకు మహిమకు పిలచిన మన ప్రభువుకు తగినట్లు నడచెదము. తన రాజ్యములో మనము చేరెదము. మన ప్రభువుకు తగినట్లు నడచెదము. తన రాజ్యములో మనము చేరెదము. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. సమయంలో మరి మనము ఈ యొక్క దినము, ఈ సాయంకాలం లేక ఈ రాత్రి సమయంలో మనము ఈ ప్రేయర్ సెల్లో కూడి ప్రభువు నామం పేరిట మరి కొన్ని పాటలు పాడుకొని ఆయన యొక్క నామాన్ని మహింపరచుకోవడానికి దేవుడు మనకు సహాయపడినాడు. ఇప్పుడు మనం దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి మనం కొన్ని మాటలు చదివి ఆ వాక్యాన్ని ధ్యానించి ఆ తదుపరి మనము కొన్ని నిమిషాలు ప్రభు సన్నిధిలో ప్రార్థించుకొని కోరికను మనం ముగించుకుంటాం. మరి యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనము మనమందరము కలిసి 3వ వచనం చదువుకుంటాం. యోహాను రాసిన మొదటి పత్రికలోని 1వ అధ్యాయము 3వ వచనము మనమందరము కలిసి ఈ వచనము చదువుకుంటాము. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడాను ఉన్నది. ఇక్కడ మనం చదివినటువంటి ఈ భాగములో దేవుడు మనకి రాత్రి అనుగ్రహించేటువంటి ఈ వాక్యము మన సహవాసమైతే మరి మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడాను ఉన్నది అనే మాట మన యొక్క ధ్యానాంశం. మరి ఈ లోకములో అనేక విధమైనటువంటి సహవాసములు కలిగి ఉంటారు. ప్రతి ఒక్కరికి ఈ లోకములో ఎవరితోనో
సహవాసం అనేది కలిగి ఉండడం అనేది మనము చూస్తున్నాం. అయితే ఇప్పుడు మనం చదివినటువంటి భాగములో మన సహవాసం అయితే మన పరలోకపు తండ్రి అయిన దేవునితోనూ ఆయన కుమారుడైనటువంటి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో కూడా మనము సహవాసము ఉన్నది అని మనం చూస్తున్నాం. ఈ దేవుడు కూడా మరి ఈ లోకంలో ఉన్నటువంటి మానవులతో ఆయన సహవాసం కలిగి ఉండాలనేటువంటి ఒక ఉద్దేశము ఆ దేవుడు కలిగి ఉన్నాడు. ఎందుకు ఈ మానవునితో ఆయన సహవాసము చేయాలని ఆశిస్తున్నాడు, ఇష్టపడుతున్నాడు అంటే ఈ లోకములో మరి ఆయన సమస్త సృష్టి యావత్తును ఆయన యొక్క నోటి వాక్కు చేత ఈ యొక్క సృష్టినంతటినీ ఆయన కలుగజేసి ఉన్నాడు. ఈ మనం చూస్తున్నటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి కార్యములన్నీ మన కంటికి కనబడుతున్నటువంటివి అన్నీ వాటన్నిటిని కూడా దేవుడు తన యొక్క నోటి వాక్కు చేత ఈ సమస్తాన్ని కలుగజేశాడు లేక సృష్టించాడు. ఆయన కలుగజేసినటువంటి ఈ సృష్టిని మరి చూసి ఆయన ఎంతో సంతోషించాడు. నేను కలుగజేసినటువంటి ఈ సృష్టి అంతా కూడా ఎంతో బాగున్నది, ఎంతో మంచిగా ఉన్నది అని ఆయన కలుగజేసినటువంటి సృష్టిని గురించి ఆయన సంతోషించాడు. అయితే ఈ సృష్టిలో ఈ సృష్టి అంతటినీ ఏలుబడి చేయడానికి ఒక అధికారి కావాలి అని దేవుడు ఉద్దేశించి ఈ సమస్త సృష్టి యావత్తు మీద అధికారిగా ఉండడానికి దేవుడు తనలాంటి ఒక రూపముతో తను ఇష్టపడి తన చేతులతో కష్టపడి తన స్వరూపంలో తన స్థాయిలో తన పోలికలతో ఒక నర సౌందర్యము కలిగినటువంటి నరుని లేక మానవుని ఆయన తన యొక్క సొంత చేతులతో ఆయన మరి తాను ముందుగానే సృష్టించినటువంటి భూమిలో నుండి కొంత మన్ను తీసుకొని ఆ జిగటమంటిని ముద్దతో పిసికి ముద్ద చేసుకొని ఆ ముద్దను ఓ చోట పెట్టుకొని తను చూసుకుంటూ తను పోలినటువంటి తాను ఎలాంటి ఆకారము కలిగి ఉన్నాడో అలాంటి ఒక ఆకారముతో కూడినటువంటి ఒక జిగటమట్టి యొక్క బొమ్మను తను పోలినటువంటి ఒక స్వరూపము కలిగినటువంటి ఒక మట్టి బొమ్మను ఆయన తన చేతులతో ఆ బొమ్మను చేశాడు. ఆయన చేసినటువంటి ఆయన చేతులతో కష్టపడి ఇష్టపడి ఆయన తనలాంటి రూపంతో తాను ఏ విధమైనటువంటి మరి కాళ్ళు, చేతులు, కళ్ళు, చెవులు, ముక్కు ఇలాంటి యొక్క అవయవములు ఏ విధంగా కలిగి ఉన్నాడు అలాంటి అవయవ రూపములతో తన్ను పోలినటువంటి ఒక నర సౌందర్యము కలిగినటువంటి నరుని ఆయన
ఒక బొమ్మను మట్టితో ఆయన ఆ బొమ్మను చేశాడు. ఈ మట్టి బొమ్మ అలాగే ఒక చోట మరి ఉండిపోకూడదు. ఈ మట్టి ఈ బొమ్మలో నేను చేసినటువంటి నా స్వరూపం కలిగినటువంటి ఈ రూపంలోనికి ప్రాణము లేక ఊపిరి జీవము రావాలి అని తనలో ఉన్నటువంటి జీవాత్మను ఆ మట్టి బొమ్మ యొక్క నాసికారంధ్రములలో ఆ యొక్క జీవ శ్వాసను ఊదినప్పుడు మరి ఆ బొమ్మ లేక ఆ దేవుని రూపములో నర సౌందర్యం కలిగినటువంటి ఒక నర రూపంలో చేయబడినట్టు నరుడిగా చేయబడినటువంటి ఆ రూపంలోనికి తను పోలినటువంటి ఆ రూపమునకు జీవశ్వాస కలిగి ఉంటున్నది. ఇప్పుడు ఆ మనుష్యుడు జీవించేటువంటి ప్రాణిగా మరి ఆయనతో మాట్లాడేటువంటి వ్యక్తిగా ఆయన రూపంతో కూడినటువంటి ఒక మనుషుడిగా ఆ నరుని ఆయన చేశాడు. కాబట్టి ఆయన చేసుకున్నటువంటి ఈ యొక్క నరుడు, ఈ మానవుడు ఎల్లప్పుడూ నాతో కూడా ఉండాలి, నా సహవాసములో ఉండాలి, నాతో కలిసి భోజనం చేయాలి, మేమిరువురము అన్యోన్య సహవాసము కలిగి ఉండాలి అనేటువంటి ఉద్దేశముతో ఆయన ఎంతో గొప్ప ప్రణాళికతో ఈ మనిషిని సృష్టించుకున్నాడు, కలుగు చేసుకున్నాడు. ఈ మనిషిలో తన యొక్క జీవాన్ని, తన ప్రాణాన్ని, తన యొక్క ఊపిరిని ఉంచి జీవింపజేయుచున్నాడు. కనుక ఆయన కోరిక, ఆయన యొక్క ఇష్టము, ఆయన యొక్క ఉద్దేశము అంతా కూడా ఈ మనుషునితో నేను ఎల్లప్పుడూ, నాతో ఈ మనుషుడు, అతనితో నేను, నాతో అతను కలిసి అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి అనేటువంటి ఉద్దేశముతోనే దేవుడు ఈ మానవునితో సహవాసం చేయవలని ఆయన కోరి ఆ ఉద్దేశముతో ఈ నరుని సృష్టించాడు. తరువాత మరలా ఇంకొక తలంపు ఆయన కలిగి ఆయన చేసుకున్నటువంటి ఈ నరునితో కొన్ని సమయాల్లో మాత్రమే వచ్చి కలుసుకోవడం జరుగుతున్నది. కాబట్టి ఇతనితో కూడా ఎల్లప్పుడూ నేను ఉన్నా లేకపోయినా అతనితో కూడా ఉండడానికి ఒక సాటి అయినటువంటి సహాయము అతని కొరకు, మరి అతనితో ఉండడానికి కొరకై ఇంకొక సాటి అయిన సహాయం కొరకై ఇంకొక రూపాన్ని తయారు చేయాలని అతనికి గాఢ నిద్రను కలిగించి ఆ నిద్రలో అతని యొక్క ప్రకట ఎముకల్లో నుండి ఎముకను తొలగించి ఆ స్థలాన్ని మళ్ళీ పూడ్చి ఆ ఎముక మూలముగా ఒక స్త్రీ రూపముతో కూడినటువంటి మళ్ళా ఒక సౌందర్యవతి అయినటువంటి ఒక స్త్రీ రూపాన్ని అక్కడ దేవుడు కలుగజేశాడు. వీరిద్దరిని ఆయన తన మహిమ శరీరులుగా మహిమలో వారితో అన్యోన్య సహవాసము కలిగి అక్కడ ఉంటున్న సమయములో మరి ఆయన ముందుగానే కలుగజేసినటువంటి, సృష్టించినటువంటి ఆ యొక్క సర్పం అనేటువంటి మరి ఆ సర్పము వీరిని మోసపరిచి ఆ స్త్రీని తీసుకొని వెళ్ళి ఏ పండు అయితే తినవద్దని దేవుడు చెప్పాడో ఆ పండు తిననట్లుగా చేసి వారిరువురు ఆమె తనకు భర్త అయినటువంటి ఆ నరునికి కూడా
ఆ పండు తినబెట్టి వీరిరువురు ఆ పండు తినిన తరువాత వారు మరి వారి కన్నులు అంటే శరీరపు కన్నులు తెరవబడిన వారై వారు సిగ్గుపడుతూ భయపడుతూ చెట్టసాట్లను దాక్కొని దేవుని సన్నిధికి రాలేక ఉన్నటువంటి సందర్భములు మరి దేవుడు ఆయన తను ఇష్టపడి చేసుకున్నటువంటి ఈ బిడలు ఆయనకు దూరమై వారు సిగ్గు కలిగినటువంటి వారై దేవుని సన్నిధికి రాలేటువంటి వారై భయపడుతూ దాక్కుంటున్నటువంటి సందర్భములు దేవుని యొక్క మహిమను వారు పోగొట్టుకున్నారు. వారు పోగొట్టుకున్నటువంటి ఆ మహిమను తిరిగి మరలా దేవుడే కుమారుడి రూపములో మరి ఈ భూలోకంలో వచ్చి ఆ పోగొట్టుకున్నటువంటి ఆ యొక్క మహిమను మరలా వారికి అనుగ్రహించి ఆదిలో ఏ రీతిగా ఆ దేవునితో వీరు సహవాసము వారు సృష్టించబడినటువంటి ప్రారంభ దినాల్లో ఆయనతో ఎటువంటి అన్యోన్య సహవాసము కలిగి ఉన్నారు, అటువంటి సహవాసమును మరలా మరి పోగొట్టుకున్నటువంటి ఆ యొక్క ఐక్యతను ఆ తండ్రితో కూడా ఉండేటువంటి ఆ భాగ్యాన్ని పోగొట్టుకున్న దానిని తిరిగి మరలా తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని పంపించి ఈ లోకములు పోగొట్టుకున్నటువంటి ఆ యొక్క మహిమను మరలా పొందుకోవడానికి మరి తండ్రి కృప చూపించాడు. కాబట్టి ఈ కృపకు ఎవరైతే పాత్రులై ఆ పోగొట్టుకున్నటువంటి మహిమను మరలా పొందుకున్నట్టు కొరకై ఆ ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క కృపచేత ఈ ప్రత్యక్షతలోనికి ఆహ్వానించబడినటువంటి ఆయన వెళ్ళినటువంటి వారందరూ ఆయనతో తండ్రి అయినటువంటి దేవునితోనూ ఆయన కుమారుడైనటువంటి ప్రభు యేసుక్రీస్తు వారితో కూడా మరి సహవాసము కలిగి ఉండాలని దేవుడు ఇష్టపడి అట్టి సహవాసమునకు మనలను ఆయన కుమారుని యొక్క సహవాసమునకు మనలను పిలిచాడు. చూడండి ఆ మాట 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 9వ వచనంలో మాట మనం చదువుతాం. 1 కొరింథీ 1వ అధ్యాయము 9వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన తన కుమారుని యొక్క సహవాసమునకు మనలను పిలిచినటువంటి దేవుడు నమ్మదగినటువంటి వాడు. కాబట్టి ఇప్పుడు ఆ తండ్రి యొక్క సహవాసమును కోల్పోయినటువంటి ఆయన బిడలకు ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపచేత ఈ ప్రత్యక్షతలోనికి మనల్ని పిలుచుకున్నటువంటి ఆ దేవుడు నమ్మదగినటువంటి దేవుడు. కనుక ఇప్పుడు మనం పాడిన పాటలు కూడా ఆయన పిలిచినటువంటి పిలుపునకు మనము తగినట్లుగా నడుచుకోవాలి అనేటువంటి పాట మనము పాడాం. కాబట్టి మనల్ని పిలిచినటువంటి దేవుడు ఆయన నమ్మదగినటువంటి దేవుడు. ఆయన సర్వలోకాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు. తన యొక్క సాయంలో, తన యొక్క స్వరూపంలో, తన యొక్క పోలికలతో ఈ భూలోకంలో స్త్రీలను గాను పురుషులు గాను తన స్వహస్తములతో మనకు మంచి అవయవ నిర్మాణమును అనుగ్రహించి సౌందర్య రూపము కలిగినటువంటి ఒక మరి స్త్రీలముగా పురుషులముగా దేవుని స్వరూపము కలిగినటువంటి ఆయన బిడలముగా ఈ భూలోకములు జీవిస్తూ ఉన్నాము. కాబట్టి
ఆ దేవుని యొక్క సహవాసములో మనం ఎల్లప్పుడూ నిలిచి ఉండాలి అనేటువంటి ఉద్దేశమే దేవుని యొక్క ఉద్దేశము. ఆ దేవుడు మరి ఎవరిని కూడా ఆయన త్రోసివేయడం లేదు. ఎంత ఘోర పాపాత్ములైనా సరే ఆయన తన యొద్దకు వచ్చేటువంటి వారిని ప్రేమతో చేర్చుకునేటువంటి దేవుడు. ఆయన ప్రేమతో క్షమించి చేర్చుకొని తనకు కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించుకునేటువంటి దేవుడు. ఆ దేవుడు ఎవరినైతే ఆయన పిలుచుకున్నాడు, ఈ ప్రత్యక్షతలోనికి ఎవరినైతే ఆహ్వానించుకున్నాడో అటువంటి వారితో ఎల్లప్పుడూ వారితో అన్యోన్య సహవాసము కలిగి ఉండాలనేటువంటిది ఆయన యొక్క చిత్తము, ఆయన యొక్క ఉద్దేశము. కాబట్టి ఆయన నీతో నాతో మనతో ఈ లోకములో ఆ దేవుని స్వరూపముతో ఆ దేవుని యొక్క సాయంలో ఆ దేవుని యొక్క పోలికలతో సృష్టించబడి ఆయన యొక్క జీవాన్ని, ఆయన యొక్క ప్రాణాన్ని, ఆయన యొక్క ఊపిరిని కలిగి జీవించేటువంటి ప్రతి ఒక్కరూ ఆయనతో కలిసి ఆయనతో అన్యోన్య సహవాసము కలిగి జీవించాలనేటువంటి ఉద్దేశమే ఈ దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఈ దేవుడు చెడిపోయినటువంటి, పడిపోయినటువంటి, తప్పిపోయినటువంటి, దేవునికి దూరమైనటువంటి, పాపములో, శాపములో, అక్రమములో, అన్యాయములో మునిగి తేలుతూ ఈ లోకములో కొట్టుమిట్టాడుతున్నటువంటి ప్రజలందరి ఆయన యొక్క బిడలి ఆయన స్వరూపములు, ఆయన స్థాయిలో, ఆయన పోలికలతో ఆయన సృష్టించుకున్నటువంటి వారి. కాబట్టి ఏ ఒక్కరు కూడా నశించి నరకములో, నరక శిక్షలో వారు నిత్యము అగ్ని ఆరదు, పురుగు చావదనేటువంటి ఆ భయంకరమైనటువంటి వేదనకు పోవడము ఆయన ఇష్టపడక ఆయన అందరినీ ప్రేమించి అందరూ ఆయన సన్నిధికి రావాలని, అందరూ ఆయనతో సహవాసము కలిగి ఉండాలని, ఆయన ఎల్లప్పుడూ వారితో వారు ఆయనతో కలిసి అన్యోన్య సహవాసము కలిగి ఉండాలనేటువంటిది ఆయన యొక్క ప్రణాళిక. ఈ ప్రణాళికను నెరవేర్చుకున్నట్టుకే ఈ భూలోకములు 2026 సంవత్సరాలకు పూర్వమే ఆ దేవుని యొక్క మహిమను పోగొట్టుకొని ఈ భూలోకంలో పాపులుగా పుట్టి పాపంలోనే జీవించి పాపములకు వచ్చేటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ యొక్క నిత్య నాశనము లేక నరకము అనేటువంటి ఆ భయంకరమైనటువంటి నరక శిక్ష నుండి ఈ మానవులను విడిపించి, విమోచించి, రక్షించి తన యొక్క రాజ్యంలో చేర్చుకొని ఆయనతో కూడా నిత్య కాలం ఆయన యొక్క సంతోషములో, ఆయన యొక్క ఆనందములో ఈ మానవుడు, ఆయన చేసుకున్నటువంటి ఈ మానవుడు ఎల్లప్పుడూ ఆయనతో కూడా ఉండాలనే ఉద్దేశంతోనే ఆయన ఈ మానవులను కలుగజేశాడు. కనుక ఈ మానవులందరూ మార్గము తప్పి, గొర్రెల వలె త్రోవ తప్పి వారి యొక్క మార్గముల ప్రకారము
ఆ దేవుని యొక్క సహవాసమును వదిలిపెట్టుకొని వారి స్వంత మార్గములలో వెలుచున్నాడు. కాబట్టి అటువంటి వారందరినీ ప్రేమతో ఆయన క్షమించి తన సన్నిధిలో చేర్చుకొని వారితో కలిసి సహవాసం చేయవలని, ఆయన యొక్క రాజ్యములో నిత్య కాలం వారు ఉండాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. అటువంటి వారి నిమిత్తమే దేవుడు మరి ఆయన దినమంతా తన హస్తాలు చాచి రమ్మని ఆయన పిలుస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 65వ అధ్యాయంలో 2వ వాక్యంలో ఆ మాట చదువుతాం. యెషయా గ్రంథం 65 2వ వచనంలో చదువుతాము. తమ యొక్క ఆలోచనలను అనుసరించి చెడు మార్గములలో నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచూ ఉన్నాను అని ప్రభువు దినమంతా లోబడగులక తిరుగుబాటు చేయొచ్చు మెడవంచినటువంటి ప్రజలను ఆయన చేతులు చాచి దినమంతా రమ్మని పిలుస్తూ ఉన్నాడు. అయితే అనేకులు పెడచెవుని పెట్టుకొని ఆయన సన్నిధికి రాలేకపోతున్నారు. అయితే ఆయన మాటలు చెవియొగ్గి ఆ మాటలను అంగీకరించి ఆయన సన్నిధికి ఎవరైతే వస్తున్నారో వారు ఎటువంటి ఘోరమైనటువంటి పాపాత్మైనా సరే వారిని ఆయన త్రోసివేసేటువంటి దేవుడు కాడు. ఆయన ప్రేమించేటువంటి దేవుడు, వారిని క్షమించి చేర్చుకునేటువంటి దేవుడు. వారికి ఉన్నటువంటి కష్టాలు, కన్నీరు, దుఃఖము, నిట్టూర్పులు, వేదనలు ఏమైనా సరే వాటన్నిటిని కూడా తొలగించి వారికి గొప్ప సంతోషము, సమాధానము, ఆనందాన్ని ఈ లోకంలో మనం ఏ విధము చేత కూడా పొందలేటువంటి ఆ గొప్ప శాంతి, సంతోషము, సమాధానం, రక్షణ, ఆనందాన్ని ఆయన అనుగ్రహించే దేవుడుగా ఉండి లోబడనల్లని ప్రజల వైపు, తిరుగుబాటు చేయు ప్రజల వైపు, మెడవంచనటువంటి ప్రజల వైపు దినమంతా తన హస్తాలు చాచించున్నాడు. అందుకే దేవుని దాసుడు ఓ పాట తమిళ్లో పాడుతున్నాడు. இயேசு அழைக்கின்றார், இயேசு அழைக்கின்றார், அவரை உன்னை தம் கரங்கள் நீட்டி இயேசு அழைக்கின்றார், அவரை உன்னை தம் கரங்கள் நீட்டி இயேசு அழைக்கின்றார். கண்ணீரெல்லாம் தொடைப்பார், கண்மானின் போல் காப்பார். கண்ணீரெல்லாம் தொடைப்பார், கண்மானின் போல் காப்பார். கார்மேகம் போன்று கஷ்டங்கள் வந்தாலும் கருத்தோடுன்னை காத்திடுவார். கார்மேகம் போன்று கஷ்டங்கள் வந்தாலும்
கருத்தோடுன்னை காத்திடுவார். இயேசு அழைக்கின்றார், இயேசு அழைக்கின்றார். அவரை முன்னை தம் கரங்கள் நீட்டி இயேசு அழைக்கின்றார். அவரை முன்னை தம் கரங்கள் நீட்டி இயேசு அழைக்கின்றார். ఈ దేవుడు ఆయన క్షమించేటువంటి దేవుడు, క్షమించుటకు సిద్ధ మనసు కలిగినటువంటి దేవుడు. ఎంత ఘోర పాపాత్ములైనా సరే ఆయన తన యొద్దకు వచ్చు వారిని ఏమాత్రమును త్రోసివేయనటువంటి దేవుడు, ప్రేమించేటువంటి దేవుడు. కాబట్టి ఆయన ప్రేమతో ఆహ్వానిస్తుంటుండగా ఆయన యొక్క ఆహ్వానాన్ని అందుకొని ఆయన సన్నిధికి వచ్చేటువంటి ఆయన బిడ్డలు మేలు పొందుకుంటారు. అయితే ఈ లోకములో అందరూ కూడా మరి వారు ఏర్పరచుకున్నటువంటి సహవాసములతో చెడిపోయి దేవుని సన్నిధిని పోగొట్టుకున్నారు. ఈ లోకములో మరి రెండు విధమైనటువంటి సహవాసములు ఉంటున్నవి. ఒకటి, నిన్ను సృష్టించి నిన్ను తన స్వరూపంలో, తన సాయంలో, తన పోలికలతో నిన్ను కలుగజేసి నీకు తన యొక్క ఊపిరిని, తన యొక్క ప్రాణాన్ని, తన యొక్క జీవాన్ని అనుగ్రహించి నేను జీవింపజేస్తున్నటువంటి ఆ దేవుడు, ఆ దేవుని యొక్క సహవాసములోనికి ఆ దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఇంకొక సహవాసము ఒకటి ఉన్నది. ఆ సహవాసము దుష్టుడు అనేటువంటి దేవుని యొక్క శత్రువు అయినటువంటి సాతానుడు. ఈ లోకములో ఈ సాతానుడు వాడి యొక్క దుష్టుని యొక్క సహవాసం ఉంటున్నది. అనేకులు ఈ యొక్క దుష్టుని యొక్క సహవాసములో చిక్కి చెడిపోయేటటువంటి వారుగా ఉంటున్నాడు. చూడండి, అక్కడ మరి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 33వ వచనంలో మనం ఆ మాట చదువుతాం. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడికని చెరిపివేయును. కాబట్టి ఈ దుష్టుడు ఒకడున్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ దుష్టుని యొక్క సహవాసం చేసి వాని మోసంలో చిక్కుకున్న వారై చెడిపోతున్నారు. అయితే నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయనతో నీవు ఇలాంటి సహవాసం కలిగి ఉన్నట్లయితే నీకు గొప్ప సమాధానము, సంతోషము, నెమ్మది కలుగుతున్నది. నీవు మేలు పొందుకుంటావు. చూడండి, ఆ దేవుని యొక్క సహవాసము ఎలాంటిదో యోబు గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనంలో మనం చూస్తాం. యోబు గ్రంథం 22:21 వచనం. ఆయనతో సహవాసము చేసిన యెడల మీకు సమాధానము కలుగును, అలాగున మీకు మేలు కలుగును. కాబట్టి ఆయనతో సహవాసము ఎవరైతే ఆ దేవునితో, నన్ను సృష్టించినటువంటి సృష్టికర్త నన్ను తన యొక్క స్వరూపంలో, తన స్థాయిలో, తన పోలికలతో
నన్ను తన యొక్క స్వహస్తములతో నాకు అవయవ నిర్మాణమును చేకూర్చి నన్ను నిర్మించుకున్నటువంటి దేవుడు ఉన్నాడని ఆయన్ను గుర్తెరిగి ఆ దేవునితో సహవాసం కలిగి ఉంటారు. అటువంటి వారికి సమాధానం, నెమ్మది కలుగుతున్నది. అటువంటి వారు ఆ దేవుని మూలముగా గొప్ప మేలు పొందుకుంటారు. కాబట్టి ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకములో మరి ఈ రెండు సహవాసములు ఉంటున్నవి. ఆ దేవుని యొక్క సహవాసము మనం కలిగిన వారమై ఉంటే మనము సమాధానం పొందుకుంటాం. అది మాత్రమే కాకుండా ఆయన మూలముగా గొప్ప మేలు పొందుకొని అనుభవిస్తాం. అది ఎంత గొప్ప మేలంటే ఆయన అనుగ్రహించేటువంటి మేలు అంత ఇంతని చెప్ప సాధ్యం కానటువంటి మేలు. కీర్తనల గ్రంథం 31వ అధ్యాయము 19వ వాక్యం. కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం 19వ వాక్యం. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది. కాబట్టి ఇంత గొప్ప మేలు ఆ దేవునితో సంబంధం కలిగి ఆయనతో సహవాసము కలిగి ఉన్నటువంటి వారికి ఎంత గొప్ప మేలు ఉంటున్నది. అయితే ఈ దుష్టునితో సాంగత్యం చేసి ఆ దుష్టునితో సహవాసము చేసేటువంటి ప్రజలు నష్టపోతారు. వారి మంచి నడవడికి చెరిపివేయబడుతుంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయము, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 3-4 వచనాలు. ఈ లోకములో ఉన్నటువంటి సహవాసము దేవునికి వైరము. చదవండి. ఎవడైతే ఈ లోకముతో లేకపోతే ఈ దుష్టునితో సహవాసం చేస్తున్నాడో వాడు దేవునికి శత్రువు అయితుంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్నటువంటి ఎవరైనా సరే ఈ లోకంలో ఈ దుష్టుని యొక్క సహవాసము, ఈ దుష్టునితో సాంగత్యం చేస్తున్నారు. అటువంటి వారు ఆ దేవునికి శత్రువులుగా ఉంటారు. వారిపైకి గొప్ప శిక్ష వస్తున్నది. ఆ శిక్ష నుండి ఎంత మాత్రమూ తప్పించుకోలేరు. దాన్ని తప్పించే మార్గము లేనే లేదు. అయితే దాని నుండి తప్పించడానికి దేవాతి దేవుడు ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు ఒక మార్గమును సిద్ధపరిచాడు. దాని నుండి తప్పించుకోవడానికి ఒకే ఒక మార్గము. ఆ మార్గమే ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు. నేనే ఆ మార్గము, నేనే సత్యము, నేనే జీవమును. నా ద్వారా తప్ప ఎవడు కూడా ఆ తండ్రి యొద్దకు లేక ఆ పరలోక రాజ్యానికి, మోక్షలోకానికి రావడానికి వీల్లేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ రాత్రి సమయంలో మనకు మరి ఈ రెండు విధమైనటువంటి సహవాసములు ఉంటున్నవి లోకములు. అయితే మన తండ్రి అయినటువంటి దేవుడును ఆ ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఆ కుమారుడితో మనం అన్యోన్య సహవాసము కలిగి ఉండేటువంటి భాగ్యములోనికి మనల్ని నడిపించినటువంటి
ఆ దేవునికి మనము తగిన రీతిగా ఈ లోకములు మనము నడుచుకుంటూ అనేకులను ఆ యొక్క మార్గంలోనికి మనం మరి నడిపించేటువంటి వారముగాను, వారికి సాక్షార్థముగా మన యొక్క మంచి నడవడికను వారి ముందు మనము కనుపరిచేటువంటి వారంగా ఉండి అనేకులను ఈ యొక్క మేలు పొందుకునేటువంటి మార్గంలోనికి మనం ఏ విధంగా ఈ లోకంలో ఏ విధం చేత పొందలేటువంటి గొప్ప శాంతి, సంతోష, సమాధానములు పొందుకుని అనిపిస్తూ మేలును అనుభవిస్తుంటున్నాము. దానిని అనేకులు పొందుకొని అనిపించేలాగున మనము కూడా అనేకులను ఈ యొక్క తండ్రి యొక్క తన కుమారుని అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సహవాసంలోనికి మనల్ని పిలిచినటువంటి ఆ దేవుని యొక్క సహవాసంలోనికి వారిని మనం ఆహ్వానించేటువంటి వారంగా ఉండాలని ఈ రాత్రి సమయంలో మనం చదువుకున్నటువంటి వాక్య మూలముగా మనం గుర్తిరుగుతున్నాం. కాబట్టి ఆ విధంగా మనల్ని ఈ యొక్క సహవాసంలోనికి పిలిచినటువంటి ఆ దేవునికి మనం ఎంతైనా కృతజ్ఞత చెల్లించేటువంటి వారముగా ఉందముగాక. దేవుడు ఈ మాటలు మన కొరకై ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుంటాం. మనం క్లుప్తంగా మనం కొన్ని నిమిషాలు మనం ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన. ఓ ఎంతైనను నమ్మదగిన మా ప్రియరక్షక, పదాలు కొందరులైనా మీ స్తులయ్యా, మీ స్తోత్రం రాజా, మీ స్తోత్రం దేవా. ప్రభువా, ఇదిగో తండ్రి, ఈ యొక్క దినము మా దేవ అయా, మీరు ఈ యొక్క మా తండ్రి మే మాసములు మా ప్రభువా, మా తండ్రి 4వ మా తండ్రి మరి ప్రభు దినమందు మీ ఇంటిలో మా ప్రభువా ఉదయకాలం ఆయా మా తండ్రి మందిరాల్లో మేము చేరి మీ నామము స్తుతించి ఘనపరిచి మహింపరిచి ఆరాధించి మీ కృతజ్ఞతాస్తులు చెల్లించుకొని మీ శరీరం మీ రక్తాన్ని త్రాగి మీలో మేము పాలుభాగస్వామి మీ సంతోషాన్ని ఆనందాన్ని అనుభవించే కృపను మా ప్రభువా మీ బిడ్డలు మాకు దయచేసి తండ్రి ఈ దినములో మా దేవ మీ సంతోషాన్ని అనుభవించే కృపను మాకు అనుగ్రహించారు. తండ్రి మీ స్తోత్రాలు వందనాలు తండ్రి. తిరిగి మరలా నాయన మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి మా తండ్రి మరి ఈ స్థలంలో మా ప్రభువా ఈ ప్రేక్షల్లో కూడా దేవ మేము మా తండ్రి కూడి మీ వాక్యం మీ పాటలు పాడుకొని మీ వాక్యం ధ్యానించుకొని దేవా మీ సన్నిధిలో కొంత సమయం మేము మా తండ్రి ప్రార్థించుకోవడానికి మీరు ఈ దినాన్ని ఈ సమయాన్ని కూడా మీరు మాకు అనుగ్రహించినందుకు తండ్రి స్తోత్రాలు. ఓ దేవా, మా యొక్క సహవాసం ఈ లోకంలో మా తండ్రి ఎవరితో మేము సహవాసం కలిగి ఉన్నామనేది మేము ఎరిగి తండ్రి మమ్ములు మా తండ్రి ఈ సహవాసంలోనికి పిలిచినటువంటి ఆ దేవునికి తగిన రీతిగా మేము నడుచుకొనొచ్చు మా తండ్రి నాయన. మేము పొందుకున్నటువంటి ఈ యొక్క భాగ్యాన్ని అనేకులు పొందుకునేలాగున మా ప్రభువా వారి కొరకు మేము మా తండ్రి ప్రార్థించి వారిని మీ సన్నిధికి నడిపించేటువంటి వారుగా నేను నా తండ్రి నన్ను మమ్మల్ని సిద్ధపరిచి ఆయుత్తపరచమని ప్రభువా ప్రార్థిస్తున్నాం. దేవా, మీరు మా ప్రభువా ఏ ఉద్దేశముతో ఈ స్థలంలో మా తండ్రి మీరు ఈ కార్యమును మా ప్రభువా ప్రారంభించుకున్నారు, మీ ఉద్దేశము నా తండ్రి మీరు ఇక్కడ నెరవేర్చుకొని మీ నామాన్ని మహింపరుచుకుందురుగాకని ఈ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి మీ బిడ్డలందరికీ కూడా తండ్రి మీరే మా ప్రభువా హెచ్చరిక చేసి తండ్రి ఇక్కడ జీవగలిగినటువంటి దేవుని యొక్క సంఘము సన్నిధి ఆలయము ఉండదని మా ప్రభువా మా తండ్రి వారు గుర్తిరిగి వారు తమిళైనా సరే తెలుగు అయినా సరే ఎవరైనా ఏ జాతి అయినా ఏ మతమైనా ప్రతి ఒక్కరూ మా ప్రభువా మా తండ్రి అందరికీ నా తండ్రి ఇది ప్రార్థన మందిరముగా మా తండ్రి మీరు ఏర్పాటు చేశారు కనుక ప్రభువా మీరందరికీ దేవుడై ఉన్నారు కనుక ఈ ప్రాంతంలోని ఈ బిడ్డలందరినీ మా ప్రభువా మీరు సంధించి మీ ఇంటికి తీసుకురావలసిందిగా ప్రభువా ప్రార్థిస్తున్నాను. మరి ముఖ్యంగా మా తండ్రి దేవా ఈ యొక్క మా తండ్రి మరి మీ మందిరాన్ని మాకు మా తండ్రి నాయన కట్టి మా ప్రభువా మీ పని పరిచర్య జరిగించురాటకు నా తండ్రి మీ బిడ్డలు మా ప్రభువా ఇక్కడ మా తండ్రి ఎంతో త్యాగం చేసి తండ్రి దీన్ని అప్పగించినటువంటి మా తండ్రి ఈ కుటుంబస్తులు మా ప్రభువా ఇక్కడ ఇండియాలో
వారు లేకపోయినప్పటికీ ప్రభువా బయట దేశాల్లో తండ్రి నీ దాసుడు మా తండ్రి ఈ యొక్క లోకయాత్ర ముగించుకొని మీ యొక్క సన్నిధిలో ఉంటున్నాడు. అయితే తాను విడిచిపోయినటువంటి తన కుటుంబస్తులందరూ కూడా మా ప్రభువా ఆయా దేశాల్లో ఉంటుండగా మీ బిడ్డలు వారి మా తండ్రి కుమార్తెలు అల్లుళ్ళు మనవళ్ళు మనవరాండ్రు కుమార్తెలు మా తండ్రి మరి కుమారుడు కోడలు వారి కుటుంబస్తులందరి కొరకు ప్రార్థిస్తున్నా. దేవా నీ దాసురాలు మిస్సెస్ మా తండ్రి మరి డాక్టర్ గోపాల్ దాస్ గారి కొరకై మరి మీ పదాలు పెట్టి ప్రార్థిస్తున్నా. నీ దాసురాలు కూడా మంచి ఆరోగ్యము శక్తి బలం దయచేసి తండ్రి తాను ఈ భూలోకంలో జీవించే కాలము తండ్రి తన యొక్క బిడ్డలతో మా తండ్రి నాయన ఆమె సంతోష సమాధానంతో ఆరోగ్యవంతురాలుగా జీవించి ఈ జీవిత యాత్ర ముగించుకొని మా ప్రభువా మీ మహిమరాజ్యములో చేరేంతవరకు కూడా తండ్రి మీ యొక్క రెక్కల చాటున బిడ్డల నీ దాసురాలిని వారి కుటుంబస్తులందరూ భద్రపరిచి మీ కృపలో వారిని ఆదరించమని ప్రభువా ప్రార్థిస్తున్నాం. అలాగునే మా దేవా తండ్రి ఇదిగో మా ప్రభువా ఇక్కడికి నా తండ్రి ఆయా సమయాల్లో వస్తూ మా తండ్రి ఇప్పుడు రాలేకున్నటువంటి మీ బిడ్డలందరి కొరకి ప్రభువా ప్రార్థిస్తున్నాం. దేవా తండ్రి వారందరినీ మా ప్రభువా మా దేవా మరలా హెచ్చరించి వారికి మా తండ్రి ఉద్యోగాన్ని పురికలిపి మా ప్రభువా వారిని నడిపించవలసిందిగా వారి కొరకు ప్రభువా పదాలు పెట్టి ప్రార్థిస్తున్నా. ఎవరెవరు ఏ విధమైనటువంటి అవసరం లక్కర్లతో ఉన్నారో అటు వారి యొక్క అవసరం లక్కలు తీర్చండి. సమయంలో మా ప్రభువా నూతనంగా మా తండ్రి మీ బిడ్డలు మా తండ్రి నవీన్ పరిమళ వారి యొక్క కుటుంబాన్ని ఓ దేవా తండ్రి మరి ప్రాంతంలో మా దేవా తండ్రి మీ బిడ్డలు మా తండ్రి వారు కుటుంబం మా తండ్రి కాపురం చేయడానికి తండ్రి సహాయపడుతూ ఓ దేవా నీ బిడ్డకు మా తండ్రి నవీన్ కూడా తండ్రి మీరు ఇచ్చిన ఉద్యోగములు మీ కృపలో ఆ బిడ్డను కాపాడి తండ్రి ఆయనను ఆయన భార్య బిడ్డ వారికి ఇచ్చిన బిడ్డను ఆశీర్వదించి దీవించి వారి కష్టార్జితంతో వారు మా తండ్రి వర్ధిల్లుటకు తండ్రి సహాయం చేయండి. ఈ దినం మా ప్రభువా నీ బిడ్డను మా తండ్రి తన యొక్క చిన్న బిడ్డతో కూడా తండ్రి నాయన తీసుకొచ్చారు. మీకు స్తోత్రాలు వందనాలు తండ్రి. రాబో దినముల్లో మా తండ్రి తన భర్తను కూడా మా ప్రభువా నాయన మీరు తీసుకొచ్చి వారు కుటుంబంగా మీ పాదాల దగ్గర చేరి మీ యొక్క ఆశీర్వాదముల దీవెనలు వారు పొందుకోవడానికి తండ్రి కృప చూపించమని మీ దీవెనలతో మీ ఆశీర్వాదములతో మమ్మల్ని పంపించదురుగాకని తండ్రి స్టీవెన్ కూడా మా తండ్రి డ్యూటీకి వెళ్ళి ఉండగా అతను కూడా మా ప్రభువా క్షేమంగా తన డ్యూటీ ముగించుకొని గృహము చేరుపడేంత సన్నిహితుడుగా ఉంచి నడిపించమని మీ దయగల్ల మీ కృపగల్ల మీ గాయపడిన కరములోనికి నా తండ్రి ఇక్కడ ఉన్నటువంటి నాయన మీ యొక్క దాసుని కుటుంబాన్ని మీరును మీ దయగల స్థాలు సమర్పించుకుంటూ మా ప్రభు మా రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరలోకపు తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మదేవుని యొక్క అన్యోన్య సహవాసం ఐక్యం ఆశీర్వాదము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంలో ఇక్కడ చేరి వచ్చినటువంటి మనందరికీ సర్వలోకముల సకల పరిశుద్ధులకు సదాతో నడిపించునుగాక. ఆమేన్.